విశాఖ నార్త్ నియోజకవర్గంలో నారా లోకేష్ నిర్వహించిన శంకరావం సభలో టీడీపీ ఇన్ఛార్జి గంటా శ్రీనివాసరావు ప్రసంగించారు. నాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు అందరూ అవహేళన చేశారని, కానీ ఆ తర్వాత ఆయన ప్రపంచానికి తన సత్తా ఏంటో చాటారని వెల్లడించారు. భారతదేశంలో ఏ పార్టీకి లేని కార్యకర్తల సంక్షేమ నిధిని లోకేష్ టీడీపీ క్యాడర్ కోసం ప్రవేశపెట్టారని వివరించారు. లోకేష్ పార్టీని కొత్త పుంతలు తొక్కిస్తున్నారని, రాబో రోజుల్లో సమర్థవంతంగా పార్టీని నడిపించే నాయకుడు తమకు ఉన్నాడని నిరూపించారని కొనియాడారు. అంటే మొత్తం ఒక ప్రభుత్వ వ్యవస్థను ఏ విధంగా ఈ రోజు పార్టీ కార్యక్రమాలకు వాడుకుంటున్నారో అది ఒక చిన్న ఉదాహరణ. 3000 ఆర్టీసీ బస్సులు పెడితే మొత్తం 3 జిల్లాల నుంచి కూడా మొత్తం మొబిలైజ్ చేసి ఆ ఒక క్రౌడ్ లో చూసుకుని ఆయన ఒక మాట మాట్లాడుతూ ఒకటి అన్నాడు, ఫ్యాను ఎప్పుడు ఇంట్లో ఉంటుంది, సైకిల్ బయట ఉంటుంది, అలాగే గ్లాసు సింక్ లో ఉంటుందని చెప్పి చాలా గొప్పగా చెప్పారని చెప్పి అనుకున్నాడు ఆయన. అంటే దాన్ని ఏదో ప్రజలు అర్థం చేసుకుంటారు. ప్రజలు చాలా బాగా అర్థం చేసుకున్నారు. కరెక్టే బాబు, ఫ్యాను ఖచ్చితంగా ఇంట్లోనే ఉంటుంది, మీరు అదే ఫ్యాన్ కింద ఇంట్లోనే రెస్ట్ తీసుకునే రోజు వస్తుంది అని ప్రజలు అర్థం చేసుకున్నారు. సైకిల్ ఏదైతే మీరు చెప్పారో బయట ఖచ్చితంగా సైకిల్ ఎప్పుడు ప్రజల్లోనే ఉంటుంది, ప్రజలతోనే ఉంటుంది, అది ఎప్పుడు మూవ్ అవుతూనే ఉంటుంది. అలాగే గ్లాసు సింక్ లో పర్మనెంట్ గా ఎప్పుడూ ఉండదు. ఒకవేళ మీరు తాగి సింకులో వేసా మళ్లీ కడుక్కొని మళ్ళీ అదే గ్లాస్ లోనే మళ్ళీ మీరు టీ తాగాలి. త్వరలోనే మీరు మీ ఇంట్లో మీ ఫ్యాన్ కింద ఈ గ్లాసులోనే టీ తాగుతూ రిలాక్స్ అయ్యే రోజు త్వరలో ఉందని చెప్పి కూడా ప్రజలు భావిస్తా ఉన్నారు. మరి ఏది ఏమైనా సరే రేపు జరిగే ఎన్నిక కురుక్షేత్రం అంటున్నారు. ఆయన అభిమన్యుడు కాదు అర్జునుడు అంటున్నాడు. మరి ఆయన అర్జునుడో దుర్యోధనుడో ఎన్ని మనకు తెలుసు. ఆయన అర్జునుడు కాదు, ఆయన ఖచ్చితంగా భారతం కురుక్షేత్రంలో ఆయన దుర్యోధనుడు. కృష్ణార్జునులు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్. ఖచ్చితంగా ఈ కురుక్షేత్రంలో అంతిమ విజయం మందే. ఎన్నికలు ఎప్పుడు జరిగినా సరే ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎటువంటి సౌండ్ లేకుండా రౌండ్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. అటువంటి తరుణం కోసం అందరూ ఎదురు చూస్తా ఉన్నారు. ఈ విశాఖపట్నంలో ప్రత్యేకించి బాబు మొన్న 2019 రాష్ట్ర వ్యాప్తంగా కూడా